మంచి హంటింగ్ లొకేషన్ లో క్యాంపింగ్ చేసి ఇట్లే చికెన్ అంతా వండుకొని హల్చల్ చేద్దాము త్వరలో. దయాలు కదా చికెన్ అప్పుడే హైలైట్ అయ్యేది. అంతే అంటే చికెన్. మంచి అడ్వెంచర్ అయిపోతున్నాము. క్యాంపింగ్ ఎలగట్లేదండి, డీజిల్ క్యాంపులో కుటుంబం వెళ్ళిపోతాను. సో గైస్, గోవా అన్నారు, బాదం పాలు ఉన్నట్టుంది కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ గారి బ్లాగ్స్ ఛానల్. సో ఈరోజు వెంకయ్యతో పాటు క్యాంపింగ్ వచ్చాను మళ్ళీ గండికోటలో. టెంట్ అదే గుడిచే. ఇప్పుడు 2 గుడిసెలు ఇబ్బంది పడినాము, ఇప్పుడు 2 గుడిసెలు. సో ఇప్పుడు వచ్చేసి గండికోటలో ఆల్మోస్ట్ చాలా మందికి అంటే ఇక్కడికి రావాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే వేసుకోవాలి, వాళ్ళే ఇచ్చిందే వేసుకోవాలి అని డౌట్ ఏం లేదు. సో అలా ఏం లేకుండా మేము ఓన్ గా ఇంటికాడ నుంచి తెచ్చుకునే టెంట్లు. సో ఇవైతే వేసుకోబోతున్నాము. ఇక్కడైతే ఏం నో అబ్జెక్షన్. సో ఎవరైనా లేదు కావాలి అనుకునే వాళ్ళకు ఇక్కడ తెచ్చుకుంటే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం పట్టండి. ఈ నైట్ క్యాంపింగ్ మేము ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. గాలి కొట్టుకొని పోతుంది. అప్పుడు ఎగురుతాం గాలిలో. తెల్లారని అయిపోయింది. అప్పుడు సుధీర్ అన్న అనుకోండి, అది లేలా పోగాలి. సుధీర్ వేడికి కదలే. ఇదేదో అంత కలర్ గా ఉంది. ఇది వచ్చేసి మన కడప నాగిరెడ్డి అన్నది జిగల్ అనింది. దీనిలో ఏం లే, ఓన్లీ అన్నీ ఒకటే. అదే అర్థం కాదు. అది హోల్స్, ఇది డైరెక్ట్ గుచ్చాలేమో. ఇది చాలా చిన్నది. కడ్డీలు ఎట్లా పెట్టాలి దీనికి? ఓకేనా, మనం పై నుంచి పెట్టాలా లోపల నుంచి పెట్టాలా కడ్డీలు? సో గైస్, ఈ టెంట్ కొద్ది కన్ఫ్యూజన్ గా ఉంది. పొల్లు కూడా చాలా సన్నయి కానీ ఏ ప్రయోగశాల ఇది పైన కట్టేయాలేమో. అదో ఇది కట్టేయాలి జస్ట్ ఇంట్లో. సరే, నేను మాట్లాడతలే. సో గైస్, ఇది చాలా వెరైటీ. ఇది కష్టజీవులయ్యా, మీరు కష్టజీవులయ్యా. ఏందిరా నీ బాగా ఐ లవ్ యూ అనుకుంటా. మీరు అమ్మాయి ఎవరు లేరు ఐ లవ్ యూ చెప్పండి. రికార్డ్ అయిపోయిందా? ఊరిపోతాను. లోపల నుంచి లేదో దీంట్లో వాటిలో కూడా పెట్టాలి. అది మ్యాటర్. ఇదైతే చాలా కనిపించ నాగిరెడ్డి అన్న మధ్య ఇది మొత్తం ఉంది అప్పుడు చాలా పెద్దది. అంతే అలా దాంట్లో నుంచి పంపించాల్సిందే. చాలా పెద్ద దాంట్లో కట్టల గుట్లో కనిపిస్తుంది. సూదిలోకి దారం ఎక్కించినట్టు ఎక్కియాల్సింది వస్తుంది దీన్ని. ఈ పాటి 4 టెంట్లు వేసేసింది మంటే. నువ్వు అక్కడ పెట్టద్దు, అప్పుడే తీసే లాక్కో. ఒక మనిషి వేసుకోవాలి, ఒక మనిషి అసలు వేసుకోలేదు, చాలా కష్టము. మన టెంట్ ఒక మనిషి ఈజీగా వేసేసుకోవచ్చు. ఏంది ఇది కూర్చోవడం ఈజీ ఎక్కి.
ఆడుంది ఎక్కి లేకున్నాడు కాదు వంగ లేకుండా మళ్ళీ కట్టే దాంట్లో ఫస్ట్ ఎక్కి చేసేసి వచ్చింది అంతే ఉంది ఇది పౌర్ణమైందన్న ఫ్రెండ్స్, వెళ్తారు అనేది ఎక్కువగా ఉంది. మైలవరం డ్యామ్ అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది. నీది కాదులే, నాది చెప్పుకుంటానా. అయితే చెప్పుకోవచ్చా? చెప్పు నాదే. సో గైస్ మొత్తానికి అయితే టెంట్లు రెడీ అయిపోయినాయి. ఈ అడ్డంగా ఉండే టెంట్, అడ్డంగా అంటే దారి అడ్డంగా ఉండే టెంట్ వచ్చేసి వేయడానికి 10 నిమిషాలు అయిపోయింది. మనకి నిలువుగా ఉండేది చక్కదారిది 2 నిమిషాలు అయిపోయింది. సో టెంట్లు అయితే ఇది పొడవుగా ఉంది, అది అడ్డంగా ఉంది. సో డిఫరెంట్ అది టెంట్లకి. సో 2 కంఫర్టబుల్గానే ఉన్నాయి. సో ఇప్పుడు నైట్ వచ్చేసి ఇంకా మా వెంకన్న స్పెషల్గా చికెన్ తీసుకొచ్చాడు. సో లాస్ట్ టైం కూడా అక్కడ చికెన్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఆర్టిస్ట్లో అది కుదరలేదు కాబట్టి ఈసారి స్పెషల్గా చికెన్ తెచ్చాము. గ్యాస్ అంతంత మాత్రమే ఉంది, అది ఎంత మటుకు వస్తుందో చూడాలి. లేదంటే మళ్ళీ అడ్వెంచర్ చేయాలి. ఆ రోజు చేసాం కదా మనము మ్యాగీలు గీగీలు మాదిరి. సో ఆ టైప్లో సో వెలిగేయాల్సింది ఉంటుంది. సో ఇంకా రైస్ అయితే తీసేసుకున్నాను. మన వాళ్ళంతా ఆల్రెడీ అక్కడ రోటీలు తీసుకొని ఉన్నారు. సో నేను ఈరోజు రోటీలు తినడానికి ఎందుకు నాకు రోటీలు వద్దనిపించింది, అందుకే నేను రైస్ కోసం వచ్చాను. ఈ హోటల్లో తీసుకున్నాను. సో అది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఉన్నది. సో హోటల్ అయితే లోపల అయితే కూర్చొని తినడానికి అదంతా కూడాను బాగున్నది. దాంట్లో ఉండేదే 1/4 kg గ్యాస్ ఏమో, నువ్వు ఇంత ఓపెన్లో పెట్టి చేసి అది ఉండేది కూడా రాదు. కాదు, సగం తినాల్సిందే మనం. పర్లేదు ఆ గ్యాస్ కన్నా మన గ్యాస్ నేను తెచ్చినాడు, ఆ గ్యాస్ కన్నా గ్యాస్ చాలా పర్లేదు. అంతేంటా? అది ఉడికింది చికెన్ అప్పుడే. ఉడికేసిందా? చికెన్ ఆల్రెడీ ఉడికిపోయిందా? ఓహో. సో గైస్ నేను వచ్చేలాగే మన వాళ్ళు ఆల్రెడీ చేసేసారు. ఓకే. సో చాలా మంది అంటూ ఉంటారు ఎప్పుడు పోయినా యాడికి పోయినా చికెన్ అయినా అని. ఇదైతే కంఫర్టబుల్గా అయిపోతుంది, త్వరగా ఉడికిపోతుంది. మనం వేరే ఐటెంలు చికెన్, మటన్లు, రొయ్యలు ఇలాంటివి తీసుకొచ్చామనుకో ఈ ఉడకడానికి చేయడానికి చాలా కష్టం కదా. సో అందుకనే చికెన్ ఎనీ టైం యాడికి పోయినా కూడా ఇదైతే బాగా ఈజీగా అయిపోతుంది అని. పెట్టు కింద పెట్టు కింద. ఏంది ఒక సంచిగా ఉండవు, ఇటుపక్క నుంచి అటుపక్క దానికి 2 మనుషుల పైన అడ్డం నిలబడు. ఏరా తేజ, 2 మనుషుల పైన లేడాయన. నువ్వు ఏం నా ఇంటికి ఏమైనా వేసిన పెట్టినా ఊతాడు. ఊరే ఏంద్ర అది రూపురేఖలు మారిపోయింది. ఫ్రెండ్స్ యుద్ధం యుద్ధం సిద్ధం సిద్ధం అంటాడు వెంకన్న. అది కాదు, నూనెలే నూనె. సో గైస్ పురుగులు ఎందుకంటే పురుగులు భయంకరం. ఏంది వాళ్ళు ఫైర్ క్యాంప్ వేసుకున్నారు, మనం వేసుకోకుండా ఏంది అవులే. సో గైస్ ఫైర్ క్యాంప్ ఫస్ట్ మాదే వేద్దాం అనుకున్నా. ఒరే తేజ గైస్ లైట్ ఆన్ చేయరా. ఒరే తేజ పడిపోయిందిరా, నా సామ్రాజ్యం కుప్ప కూలిపోతుందిరా, నిలబెట్టండి రా. అయ్యో ఇంత కాదు, ఇంతవరకు మనకు గాలి లేదు అనుకుంటున్నాం. సో గాలి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. జాగ్రత్త నువ్వు గుహలకి ఎలుగుబండ్లు దూరుతాయి చూడు, ఆ రేంజ్ లో దూరుతా ఆవిడ. ఏరా తేజ తెల్లారులో అయ్యేటట్టుంది. ఇంకా ఈసారి మాత్రం పాలతో పాటు చక్కెర కూడా తెచ్చాక పాలే తెచ్చారు. ఈసారి నేను చక్కెర కూడా
అమ్మా కనీసం మీ ఇంట్లో దన్నా పెట్టండి అమ్మా అని చెప్పి కొద్దిగా తెచ్చుకున్నా, కాలగే తెచ్చుకునే వాళ్ళ ఇంట్లోది సూపర్. పెట్టిన అట్టేం ఇచ్చినారులే, మళ్ళీ అట్టే ఇబ్బంది. ఇక్కడ ఇది ఉడికేటట్టే లేదు, ఉండే గ్యాస్ కూడా అయిపోయేటట్టున్నది. ఇంకా సామాన్లు చాలా ఉన్నాయి. చాలా సామాన్లు ఉన్నాయి వేసేటి, లోపల ఎత్తుకుని పెట్టుకున్నాము, కాలుతుందేమో జాగ్రత్త. ఏ ఇబ్బంది లేదులే. సుధీర్ జై బాహుబలి. గ్యాస్ ఎంత సుధీర్? టడటాన్ టడటాన్ టడటాన్. లోపల కూర్చొని చేద్దాము, ఏం చేయలేము, తప్పదు. ఏనా బయట నుంచి గడ వేసే వాళ్ళ అదంట లోపల పెట్టి వాగి చేస్తాడంట. నువ్వు ఉడుకు. చికెన్ మీరు దాంట్లో కూడా లోపల అయితే పెట్టినా ఏమవుతుందో పరిస్థితి. ఒక 10 నిమిషాల తర్వాత అయిపోతుంది చికెన్. దేకేంగే సాధిస్తా కాదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే వచ్చేటప్పుడు దీన్ని గ్యాస్ పట్టిద్దాం అనుకున్నాం, కానీ దాంట్లో రీఫిల్ వచ్చేసి ఏదో ఖరాబ్ ఉందంట. ఇంకా టైం అర్జెంట్లు అనేసి వచ్చేసినాము. దీనికి ఈడదాకే ఉంది చల్లగా, కింద చల్లగా ఉంది, పైన వేడిగా ఉంది. చల్లగా ఉండే చోటేమో గ్యాస్ ఉన్నట్టే. సో ఇంకా అది నైట్ అంతా వస్తుందా లేదా. నైట్ వచ్చేసి మా అన్న వచ్చేసి ఏమేమినా చాయ్ తెచ్చాడు, గవ్వా తెచ్చాడు అరబిక్ స్టైల్లో. సో మొత్తం రాత్రి అంతా ఆర్చులు నిజం చెప్తానా, ఆర్చులు అయితే 10 నిమిషాలు కూడా పడుకోవట్లే. అబ్దుల్ లే అబ్దుల్ అబ్దుల్ లే అబ్దుల్ అని ఇచ్చాడు. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ చూడాలా. సో ఎందుకైనా మంచిది. ఇప్పుడు నేను రాగానే లోపల కూడా పెట్టించి అట్లీస్ట్ గ్యాస్ అయినా నేను నిలబడి నిలయని. ఏనా వచ్చిందా? వచ్చింది చెమట. కాదు ఇన్ని చెప్పినారే, చెమట వచ్చిందా? ఇన్ని చెప్పినారు. ఈ మధ్యన మనం బాగా క్యాంపింగ్ చేస్తున్నాం, ఇంకా క్యాంపింగ్ చేస్తాము. సో అన్న ఇంకో విషయము, ఇంకోటి ఏంటంటే దయ్యాల కొంపల్లో క్యాంపింగ్ చేద్దాం. ఇదే కథ హైలైట్ ఉంటుంది. మంచి ఒక ఫ్యాక్టరీలో కానీ లేకుంటే ఎక్కడన్నా కానీ ఒక మంచి హంటింగ్ లొకేషన్ లో క్యాంపింగ్ చేసి ఇట్లే చికెన్ అంతా వండుకొని హల్చల్ చేద్దాము త్వరలో. దయ్యాలు కదా చికెన్ అప్పుడే హైలైట్ అయ్యేది. అంతే అంటే చికెన్ కాదు, దయాలు ఇక్కడ బిర్యానీ చేసుకో. నువ్వు ఇంకా మటన్ కోసి ఆడే బలిద్దాం. మేకనే వీక్లీ స్పెషల్ అప్పుడు లేపుతాను చూడు, హలో ఫ్రెండ్స్ ఈరోజు మేకలకు అయిపోతున్నామని ఆ రేంజ్లో చేయాల్సింది వస్తుంది. సో ఖచ్చితంగా చేద్దాము. ఇంకొకటి నాకు మంచి ఎప్పటి నుంచి ఒక పిచ్చి కోరిక, మంచు పర్వతాలకు వెళ్ళాలి, మంచులో వెళ్ళాలని. అన్న కుదిరితే ఫిబ్రవరి లోపలగా మనాలి కానీ లడాక్ కానీ సో జమ్మూ కాశ్మీర్ ఏదో ఒకటి ఆడ మంచు పర్వతాలు అంటే ఆడికి అయితే పోయి ఆడ ఎగలాడాలని అనుకుంటున్నా ఈ సంవత్సరం అయితే. సో కంపల్సరీ అవ్వాలని నేను కూడా అనుకుంటా, మీరు కూడా కోరుకోండి. నేను లేకుండా పోతారా మీరు? నువ్వు అప్పుడు కోవిడ్ లో ఉంటావు. కోవిడ్ లో చూడు, కోవిడ్ లో కూడా కురుస్తుంది. కోవిడ్ లో కూడా మంచి కురుస్తుందిరా. తమిళనాడు పోదాంలే. కోవిడ్ లో భయంకరంగా కూర్చోవాలి. సో ఓకే, లెట్స్ స్టార్ట్ నౌ కుకింగ్. ఎంజాయ్ పండగ. టమోటా బజ్జీ. సో పాపం చెమటల్ కుకింగ్ వన్ బక్కస్ వెరీ వెరీ ఎక్సైటింగ్ ఎంజాయింగ్ పండగ. ఏనా అప్పుడు నుంచి ఏగిచ్చానే ఉండవు, ఇంకా ఎరగటలే. పరిస్థితి కాదు అనవసరంగా లోపల పంపించా అంటావా? పురుగులు పడుతున్నాయి. ఓ మై గాడ్, దిస్ ఇస్ వెరీ ఆఫ్ చేసేసిన లైట్ ఈ లైట్ కూడా వస్తున్నాయి. అబ్బా లెగ్ పీసులు గలగల అంటున్నాయి. चिकन डाल दिया, मसाला मिला दिया, गुमगुमलाड़े चिकन रेडी हो गया. पैकेट मसाला ఏ ఆ సంపుదామని ఎటా చికెన్ మసాలా కేజీకి ఒక ప్యాకెట్ ఎంటీఆర్ ఆచి 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 గరం మసాలా హాచి హాచి హాచి. ఏమవుతుందిలే స్వామి, అదొక ఆనందం, ఒక తీపి గుర్తు అన్నా. పానీ లేవో బాయ్, పానీ పానీ పానీ. ఏరా రే తేజగా పడుకోవడానికి వచ్చింది ఏ నీకన్నా వయసులో ఒక 4 పెద్దోళ్ళు ఉండారే, వాళ్ళకి ఏమన్నా మంచి చెడ్డ అనేది లేదా? మేమే ఇక్కడ నిలబడకుంటే నువ్వు ముసలోని మారిపోయి పడుకునేవు కదరా. వాడు చూడండి గాయస్ ఎటు చూస్తున్నాడు, గూట్లో గుబ్బ గుబ్బ చూసాడు చూస్తున్నాడు. గండికొచ్చిన స్టే అయిపోతున్నా. నీళ్ళు వేసింది వాన పడుతుందా? పిల్లలు జోగట్టాడు.
దాడుతుంది అయ్యా తెలియదు నీకు అద్దు స్మూత్గా దాడుతుంది బొమ్మన్నా టీ కాంచండి స్వామి కడుపులో పోయినాయి ఆకలి వేస్తుంది. వెంకన్నా ఇట్రా వెంకన్నా టీ పొడి తెచ్చారా ఇట్రా నా వెంకన్నా ఇటు చూడు 3వ నెల గమ్మున్నా ఎన్నో నెల 3వ నెల 5వ నెల అనుకున్నా 5వ నెల అనుకున్నా కాదు టీ పొడి తెచ్చినారా రాలే నువ్వు టీ పొడినా ఉప్పు లేకుండా గవా తెచ్చాంరా గవ్వ అంటే గవ్వానే గూల్చెరు కొవ్వా గూసండి గోల్చెరు కొవ్వా గూస్ అంటే మళ్ళీ అంటావు గూసు ఏదో నాకు తెలియదు బాగా గోల్ నేను కొవ్వా అన్నాడు కొవ్వా. సో గైస్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. పెద్ద కుక్ వెళ్తున్నాడు. ఎలా ఉందో చూడడానికి. ఏమి చిన్న కుక్కు కిందికి పోతుంది. సుధీర్ కుక్కు చెప్పు కుక్కు అయిందా? అయిపోయింది. చికెన్ రెడీ. చికెన్ డిన్నర్. ఈరోజు రాత్రికి గండికోటలో చికెన్ డిన్నర్. మామూలుగా లేదు. ఏం చేయ పండగ దవడ కింద వేసిన నవలింగ్ అక్క బయట ఏమో ఉనికి లోపలేమో ఉబ్బకు ఉడికింగ్. టెంట్లు గాల్లో లేసింగ్ ఉబ్బకు ఉడికింగ్ కాదు, బయటకు వచ్చామంటే టెంట్లు గాల్లో లేసింగ్. లోపలేమో కారిపోయి ఇంకా కాపీ చేసి లింకు. నా పరిస్థితి చూడండి ఎట్ అయిపోయిందో. ఇది మా చికెన్ చూడదు ఇలా ఉంది. సో ఇప్పుడైతే మేము మెక్కేస్తాము. వాట్ ఈస్ దిస్? నెవర్ ఎక్స్పీరియన్స్ లైక్ దిస్ గైస్. పెనం తీసుకొని రాలే, డైరెక్ట్ గ్యాస్ పైన పెట్టి కాల్చాము. మామూలుగా ఉండదు. ఇట్లా ఇదే లైఫ్ అంటే, అడ్వెంచర్ లైఫ్ అంటే. అన్నీ తీసుకొచ్చి ఇంక మన ఇంట్లోకి బయటికి తేడా ఏముంది చెప్పు. సో గైస్, ఇంట్లో చేసుకోవడానికి బయటికి తేడా లేదు. సో గైస్, మొత్తానికి అయితే అదేంటి ఏమంటారు నా దాన్ని, పెనుము లేక చూడండి, డైరెక్ట్ దానిపైన నూనె రాసింగ్స్, డైరెక్ట్ గ్యాస్ పైన చేసింగ్స్. ఆర్జే పెట్టి వెంగి మామూలుగా ఉండదు. సో అయినా ఇదే బెస్ట్. మనం ఇంట్లో చేసుకోవడానికి బయట చేయడానికి తేడా లేదా. బయటకు వచ్చేప్పుడు ఇట్లాంటి అడ్వెంచర్ చేయాలి. అడ్వెంచర్ చేయడానికే మనం బయటకు వచ్చేది. సో గైస్, మొత్తానికి అయితే అన్న దానికే నూనె రాసాడు, దానిపైన కలుచాడు. సో చూడండి, పక్కన నూనె పెట్టుకున్నాడు, పక్కన రోటీ వేసింగ్స్, దీనిపైన కాల్చింగ్స్. ఆల్మోస్ట్ ఈ రోటీలు కొద్దిగా కాల్చే వస్తాయి కాబట్టి మేము జస్ట్ పైన కాలుస్తున్నాము. ఆహా, ఇట్లాంటి అడ్వెంచర్ ఎవరెవరు చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి అన్నా. నాకు తెలిసి ఇట్లాంటి అడ్వెంచర్ ఎవరు చేయాలనుకోరు, మన వాళ్ళు తప్ప. మనం అన్ని తెచ్చుకుంటాం. మనం అడ్వెంచర్లు ఎందుకైతాం? మన కడపల్లో ముందుగానే మినిమం ఉండాల. అగ్గినిప్పులే కావాలంటే నంచుకోవడానికి అగ్గినిప్పులనే తినేస్తాం. కానీ 2 ప్లేట్లు పట్టేసుకోండి. అబ్బా, ఆల్రెడీ ఒకటి అయిపోయింది. ఓకే, కానీ కుమ్మేయండి. అన్న వాళ్ళైతే పొరోటా కాల్చుకుంటున్నారు. నేను రైస్ తీసుకొచ్చుకున్నాను. సో రైస్ తింటాను. గవానా? నిజం చెప్పనా, నేను 2 నెలలు కోవిడ్లో ఉన్నా కూడా ఎప్పుడు గవా తాగలే. చాయ్ గవా అసలు తాగలే నేను. ఎప్పుడు దివాన్లే కానీ దాంట్లో పోయేది ఏం లే. మనము బయట కూడా ఎప్పుడు తాగింది ఏం లే. గైస్, నేను 2 నెలలు కోవిడ్లో ఉన్నా కానీ బట్ చాయ్ కానీ గవా కానీ నేను ఎప్పుడు తాగింది లేదు. నాకు నేను టీ కానీ కాఫీ కానీ తాగడం చాలా తాగింటే ఈ వారికి పెళ్లి చేసుకున్నాను. అవునా? అదే అది స్పెషలా? సో నేనైతే ఎప్పుడు తాగలేదు టీ. మళ్ళీ 4-5 కేజీలు తెచ్చుకున్నాను. ఏయ్ సూపర్. చూద్దాం ఇప్పుడు ఫస్ట్ టైం కోవిడ్లో టేస్ట్ చేయాల్సింది. మన వెంకీ అన్న చాయ్ గవా ఎలా ఉంటుంది అనేది చూద్దాము. సో ఖచ్చితంగా నేను టీలు కాఫీలు చాలా తక్కువ తాగుతాను, పెద్దగా తాగను. ఎక్కువ తాగితే పాలు తాగుతాం. మళ్ళీ పాలు అంటే బాగా ఇష్టం, పాలు తాగుతా. చాయ్లు నా సబ్స్క్రైబర్లు అందరూ చూపించేసిన గవ్వ అంటే. సూపర్. సో మనం అయితే మనకు పాలు అయితే ఓకే, కానీ టీ కాఫీలు అయితే చాలా తక్కువ తాగుతా. అది బాగుంది, మంచి టేస్ట్గా ఉందంటేనే తాగేది లేదు, ఎప్పుడే కానీ తాగేది. సో ఓకే, నువ్వు ఏంది నా నువ్వు మార్చేస్తాను, వాని కలర్ చేస్తాను. కాదు, వాడు కనపడడం లేదు పాపం. తేజ బిడ్డ, తేజ కనపడడం లేదు. తేజ మనోడు పొరోటాలు కొడతాడు. కానీ కొట్టు ఏంది సీలుచాను కొట్టు అంటే
కొట్ట ముక్కలే కదా చేయాల్సి. బా నా నువ్వు చెప్పి మాంజోని చెప్పినావునా ఇక కొట్టా అట్లా కొట్టాలా అప్పుడు పొరోటా అంటారు. అయిపోయింది కదా చికెన్. సో ఫ్రెండ్స్ రైస్ అయితే పార్సల్ కడిచాను. రైస్లో ఊరగాయ వేసాడు మనోడు. ఓకే చూద్దాం, టేస్ట్ చూద్దాం. గండికోటలో ఎప్పుడైనా మీరు వచ్చినా కూడా రైస్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. అందుకే నేను హోటల్ నుంచి కూడా తెచ్చుకున్నా. చూద్దాం. చిన్న బ్యాగ్ చిన్నది ఈ సైడ్ ఏంది కొట్టి సంపి తెంగుతానా ఎటా దేర్ హోటల్ రెడీ చేద్దామా గైస్? కర్రీస్ అయితే 3 రకాలు ఇచ్చాడు. ఒకటి వచ్చేసి రసం ఇచ్చాడు, ఒకటైతే పప్పు ఇచ్చాడు, తర్వాత మజ్జిగ ఇచ్చాడు. సో తిని టేస్ట్ చెప్తాను గైస్. నిజం చెప్తున్నా, ఫుడ్ బాగుంటుందో బాగుండదో ఇక్కడ వచ్చినాం కదా అనుకున్నా. నిజం చెప్తున్నా, రైస్ పప్పు వేసుకున్నాను ఫస్ట్. సో నిజమన్నా అన్నం బాగుందన్న, అన్నం బాగుంది, పప్పు అన్నం బాగుంది. సో అన్న చేసిన లెగ్ పీస్ తింటే సూపర్ ఉంది. సో ఎవరైనా ట్రై చేయండి ఖచ్చితంగా. ఇది క్యాంపింగ్ జోన్ ఉంది కదా, క్యాంపింగ్ జోన్ వచ్చిన తర్వాత అది అక్కడ లైట్లు ఒకసారి చూపిస్తుంది, అక్కడ లైట్లు కనొస్తున్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఒక్కటే హోటల్ ఉంది. ఆ హోటల్ అయితే సూపర్ ఉంది. అన్నం 100 రూపాయలు తీసుకున్నాడు. మీల్స్ ఒక ప్లేట్ మీల్స్, ఒక పప్పు, ఒక రసము, ఒక మజ్జిగ ఇచ్చాడు. సో పప్పులు తింటే సూపర్ ఉంది. నిజంగా చెప్తున్నా, ప్రామిస్గా. నేను ఎప్పుడు ఏదైనా కూడా బాగుందని చెప్తా, లేదని చెప్తా. సూపర్ ఉంది. నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చి నిశ్చింతంగా వచ్చండి, ఆడ భయపడకుండా నిశ్చింతంగా వచ్చి ఆడ తినండి. సూపర్ గైస్. తిన్న తర్వాత క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసాము. కట్టెలన్నీ ఆడిని తీసుకొని వచ్చి వెలిగేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇది వెలుగుతుందా లేదా చూద్దాం. వెలుగు అనాలా ఇంకేనా, దాంట్లో కాంతారాలు అరుస్తుంది చూడు, అట వెలుగు అని అరచాల. ఫ్రెండ్స్ మంచి అడ్వెంచర్ చేయబోతున్నాము. క్యాంపింగ్ వెలగట్లేదని డీజిల్ క్యాంపులో గుడ్డ ముంచుకొని పోతున్నాము. ఏరదయ్యా ఇట్లాంటివన్నీ మన దగ్గర జరుగుతూ ఉంటాయిలే. మన హాస్టల్స్లో పెద్దంతలా బొక్క ఇది ఈ గుడ్డే పెట్టి పోక ఇది సన్న బొక్క పెట్టా. సో చాలరా రే, చాలరా. ఊరే మచ్చులతో పోయిందిరా రే, ట్యాంక్ ఇరకపోతుందిరా. అగ్గిపెట్ట నహే తీరా మన కొంపలు గుల్ల చేశారు మీరు. అగ్గిపెట్టలేదని ఇప్పుడు ఈ సగం డీల్లో ముంచామే మేము. పైసలు గైస్, అగ్గిపెట్టలేదంట. అగ్గిపెట్ట నా దగ్గర ఎటో వచ్చారా బండిలో లేవురా. అయ్యో. సో గైస్ అగ్గిపెట్ట నహి అంట. రే ఏందిరా ఇది, సగం డీల్లో ముంచిన తర్వాత గైస్ ఇడు కాలే అని సగం లీటర్ దాంట్లో పిండురా. ఊరే నా కొడుక ఊరే గైస్ ఇడు 1/2 లీటర్ డీల్ వేస్ట్ చేశాడు. ఇడు కైపునా కొడుకు. సో ఎప్పుడన్నా మీరు కూడా ఇట్లా ఎక్కడన్నా ఎమర్జెన్సీ మంట గింట వెలిగించుకోవాలంటే ఇట్లా వెహికల్ ఏదైనా ఉందంటే ట్రై చేయండి, బట్ జాగ్రత్తగా ట్రై చేయండి. ఓకే ఫైర్ నో ప్రాబ్లం గైస్. ఆడైతే ఇది కాలేదు, మన దగ్గర అగ్గి లేదు కాబట్టి అగ్గి పుల్లలు లేవు, అందుకని అగ్గి తీసుకెళ్తాను. ఈ క్యాంపింగ్ నెక్స్ట్ లెవెల్ అసలు. సాంబ్రానికి వేసుకెళ్ళినట్టుంది. గాలి చూడండి ఏ రేంజ్లో మండుకుంటుందో. సో గైస్ మొత్తానికి అయితే కష్టపడి నిప్పులు తెచ్చి మరీ పెట్టినాము. మామూలుగా ఉండదు. మళ్ళీ వన్స్ రాయలు గారు తెలుసుకున్నాడంటే చేయాల్సిందే, తగ్గేదేలే నీ అవ్వ. గైస్ అడి నుంచి మెల్లగా కట్టెలు కూడా దగ్గర చేసినాం. రా పాపిడు ఈరోజు ఎందుకు వెళ్ళగదో ఎట్ట వెళ్ళగదో ఏం చేయదో చూద్దాం. లేచి కట్టెల
డైరెక్ట్ చేయి పెట్టినా ఏం కాదని మూతి పెట్టే కదా స్వామి నువ్వు ఏమినా నువ్వు గాయస్ ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే అగ్గి మొత్తం వెలుక్కునింది, కానీ అగ్గిపుల్లలు లేవు మా దగ్గర. చూడండి స్టవ్ వెలిగడానికి మా తిప్పలు చూడండి. అయ్యిరా ఏయ్ రండయ్యా లైఫ్లో ఇలాంటి క్యాంపింగ్ చేయండి అయ్యా అన్నా, ఇట్లాంటి అడ్వెంచర్లు చేయండి అయ్యా. ఇళ్ళల్లో కూర్చోండి ఏమొస్తుందయ్యా మీకు. కుమ్మేయండి, బయటికి రండి, ఎంజాయ్ చేయండి, థ్రిల్ చేయండి, క్యాంపింగ్లు చేయండి. ఏమి రీ దురిపోతున్నా పెట్టా. ఒరే తేజ నీకు 2 పిల్లలు ఉన్నారా రే, అది గుర్తు పెట్టుకోండిరా. అబ్బా నిజంగా చేసినాడు కూడా చెప్పాడు, మంట వెలగడానికి కారణం ఎవరండి? ఇప్పుడు నేను అగ్గి తెచ్చింది, నేను కట్టెలతో సంబంధం లే, అగ్గితో సంబంధం. సూపర్. ఇంకేనా ఏది మొత్తం వేసేసినావా? అంటే ఇది మొత్తం మరగాలనా? ఓకే అంటే కలిపెట్టేది ఏం లేదా? నేను అది ముందే చెప్పినా ఇది చేయండి అని. అటగా ఈడ పెట్టినా, సెంటర్లో పెట్టినా. తేజ నీ కలర్ వచ్చేది లేరా, అంతే లేరా తేజ? ఏం తేజ ముందరకు వచ్చింది బయట? అబ్బా ఇది అడ్వెంచర్, అసలు సిసలైన అడ్వెంచర్ అంటే. గ్యాస్ పైన ఎవరైనా చేస్తారు రానా, కానీ ఈయన చేసే చెప్తా. తెచ్చాలే ఏముంది, వీక్లీ స్పెషల్ ఆమోదన పెట్టా కదరా బోగులు. ఏమని ఎవరు చెరువులు వాళ్ళు తీసుకున్నానైనా మాకేమి ఇలా అన్నా కాదు. అయ్యో అది కలిదిపోద్దు, కలిదిపోకూడదు, కలిదిపోద్దు స్వామి. నువ్వు 2 నిమిషాల లోపలికనే ఇంకేనా చూడు, అగ్గి తీసి అగ్గిలో పెట్టు. ఇల్లు కాదురా, టెంట్ రా. నువ్వు కాదు, నా టెంట్లో నాశనం చేసామని ఆయన టెంట్ కూడా నాశనం చేయాలని చెప్తా వాడు. కాదులే నాది లోపలికి, నీది బొక్క, ఈ బొక్క బయట బొక్క ఉండేది, అది అవుట్డోర్ వెండోర్, నీది లోపల ఉందిలే. ఏ సూపర్. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇప్పుడు మనం ఇట్లా ఫైర్ క్యాంపింగ్ గండికోటలో వేసుకోవాలనుకుంటే దీనికి వచ్చేసి మనము అమౌంట్ కట్టాలి. కట్టెలు అవన్నీ తెచ్చుకొని ఒక కట్టెలకి ప్లస్ ఏదో కొద్దిగా కిరోసిన్ ఇస్తారంట, దానికి 250 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళే వచ్చి ఆ మంట అంతా ఉండి వెళ్ళిపోయిన దాకా ఉండాలనుకుంటే దగ్గర దగ్గర 450-500 అయితే తీసుకుంటారంట. మేము ఎందుకు పెట్టాలి? మేమేమన్నా కొత్త వాళ్ళమా? మాకు చేత కదా, పెద్ద పెద్ద అడవులలో పెద్ద పెద్ద గుట్టలలో పోయి పెట్టుకునే వాళ్ళం, ఇక్కడ పెట్టుకోలేమా అని మేము ఏం చేసామంటే ఆడిని ఏరకొచ్చి మేము పెట్టాము. సో మొత్తానికైతే మా క్యాంప్ ఫైర్ ఇలా జరిగిందనమాట. సో మేము పెట్టగలుగుతాము అది తెచ్చడానికి, కానీ అట్లా దానికంటే ఇది కిక్ ఉంటుందని ఇట్లా చెప్తాను. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి నేను ఇది చెప్తున్నా. ఇలా అయితే చేయద్దండి, ఎందుకంటే మా అంత డేరింగ్ డాషింగ్ మీకు ఉన్నా కూడా సమ్ టైమ్ ఒకరు సమ్ మాటలు అనొచ్చు, సమ్ మాటలు అనకపోవచ్చు. ఏమంటారు? తేజాగడ్ ఇప్పుడైతే 2 దెంగులు తెంగించుకున్నాడు, అది వేరే విషయం అనుకోండి. అది అలా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. మాకైతే అన్ని కలిసి వస్తున్నాయి కాబట్టి సర్దిపోతాయి. సో మీకు అలా కాదు కాబట్టి సో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో మస్తుగా ఉన్నదబ్బా మొత్తానికి అయితే. ఇంకా వెలిగిన తర్వాత తెల్లవారుజామున ఎలా ఉంటుందని చూడాలి. సో గైస్, గోవా అన్నారు, బాదం పాలు ఉన్నట్టుంది కదనా? సో గైస్, బాదం పాలు ఉన్నట్టుంది మొత్తం కూడా అనేది. చక్కెర డైరెక్టా? నేను 2 years కోవిడ్లో ఉన్నా కానీ ఎప్పుడు గోవా తాగలేదు, చాయ్ కానీ గోవా కానీ. ఇప్పుడు తాగుతున్నా, చూద్దాం. గ్లాస్ ఉంది, ఇదో గ్లాస్ ఉంది. నేను మళ్ళీ నీళ్ళు పోసిన, ఎందుకంటే
వాళ్ళకి బాగా టేస్ట్ ఉండాలి కాబట్టి వాళ్ళకి టేస్ట్ ఉండేది ఇచ్చిన అది కాలిపోతుంది నో దాంట్లో పెట్టద్దునా. సో సవ్వగా ఉంది, స్వీట్ అయితే లేదు. పైన అంటనా వద్దునా మళ్ళీ ఇంట్లో వాళ్ళతో ఊరక. రొంత చక్కెర వేసుకుంటే బాగుంటుంది. చక్కెర వేరు దీంట్లో. ఫ్రెండ్స్ మేము వెళ్ళిన రోజు పౌర్ణమి అంట. టైం వచ్చేసి దగ్గర దగ్గర 3:30 అలా అవుతుంది. ఈ టైంలో కూడా ఎలా ఉన్నా చూడండి వెళ్తురు ఎంత ఇదిగా ఉందో. సో మార్నింగ్ 5 o'clock అలా అయినట్టుగా ఉంది మొత్తం కూడాను. సో మొత్తం క్లైమేట్ అయితే పౌర్ణమిలో క్యాంపింగ్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంది. సో నైట్ అంతా మేల్కొనే ఉన్నాం మేమైతే. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో నైట్ అంతా పడుకుందామని విధాలుగా ప్రయత్నించాను కానీ పడుకోలేకపోయాను. మనోళ్ళు తెల్లారులు మీటింగ్ కొడతానన్నారు. నా ఇంకన్నా తెల్లారులు మీటింగ్ కొట్టినావు కదన్నా, ఒక నిమిషం అన్నా పడుకొనిచ్చావా? సో సుధీర్ చూడండి, దీని అమ్మ జీతం వచ్చినప్పటి నుంచి పడుకుంటానే ఉన్నాడు. పడుకోవడానికి వచ్చేటుంది సుధీర్ కథ అయితే. సో అందరు ఆల్మోస్ట్ అయితే పాలు పెరుగు తెల్లారులు వీళ్ళు పాలు పెట్టి పాలు టీలతోనే చంపేటట్టు ఉన్నారు వీళ్ళు అయితే. తాపిస్తానే ఉన్నారు. సో అందరైతే స్టార్ట్ అయినారు గైస్. అక్కడ మొత్తం వ్యూ అయితే ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్దాము. ఇంకా సూర్యుడు మామ ఇంకా రాలే, సూర్యుడు ఇంకా తెల్లారలే. ఏడపోయినా కూడా సూర్యుడు లేట్ అయిపోతుంది. మేము సూర్యుడి కన్నా ముందు మిమ్మల్ని వేయాల్సింది వచ్చింది. అంతా వాడు వచ్చాడు చూడండి, ఆడు ఉన్నాడు అంటే ఆడు. ఒరే ఇంతకు తేజగా పాల ఈ కొంప తీసి నువ్వు ఇచ్చిందేనా ఎట్టేటట్టురా అంటే ఇచ్చా ఉంటావు మొత్తానికి. సో గైస్ చూడండి, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్. అదిరిపోయింది కదా, వాటర్ అయితే బాగా మొత్తం కూడా ఫుల్గా ఉన్నాయి. అక్కడైతే చూడండి నెక్స్ట్ లెవెల్గా ఉన్నాయి ఇంకా వాటర్ అయితే. సో వ్యూ ఇంకా అదిరిపోయింది కదా. ఇంకా ఇక్కడే ఉన్నాము, అంతా క్యాంపింగ్లు వేసే చోటే వెళ్ళాలి. ఇంకా అక్కడికి అది స్టోన్ విసిరేస్తాం కదా, సో అక్కడికి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము. ఫోటోలు రీల్స్ అయితే తీసుకుంటా ఉన్నాము. మస్తుగా ఉంది ఫ్రెండ్స్. ఏమో అనుకున్నాము, ఎప్పుడు నేను ఫస్ట్ టైము ఈ గండికోటలో క్యాంపింగ్ వేయడము. సో మస్తు అనిపించింది. గండికోటలోని క్యాంపింగ్ అయితే మేము మస్తుగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ మార్నింగ్ వరకు ఉన్నాము. సో సన్సెట్ చూద్దామని. సో సన్ అయితే సూర్యుడు మామ అయితే రాలేదు, ఇంకా సర్లే అనేసి తర్వాత మేము కొన్ని అడ్వెంచర్స్ అయితే ప్లాన్ చేసేసి అవన్నీ చేసాము. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు వెంకీ అన్న ఛానల్లో, ఆర్జేపీటీ వెంకీ అన్న ఛానల్లో వస్తాయి. సో వాటిలో చూడండి. సో ఈ వీడియో అందరికి నచ్చింది అనుకున్నాను. సో వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా గండికోటకు వెళ్ళండి. మీకు మంచిగా నైట్ క్యాంపింగ్ కానీ లేదంటే ఇలాంటి అడ్వెంచర్స్ కానీ బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్.